ఉన్నాను. దాని కొరకు ముందు దేవుని వాక్యంలో ఎంచుకుని మాటలు మనం చూసుకొని ముందుకు వెళ్ళే వారంగా ఉందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించింది కనుక యేసు అని పేరు పెట్టబడింది. ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా చేయాలి. ఇమ్మానుయేలు అనే పేరుకు భాషాంతరం దేవుడు మనకి తోడని అర్థము. మరి యొక్క మాట మనం చదువుకునే వారిగా ఉందా? 2వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అజ్ఞానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లియైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి బంగారు సాంబ్రాణి బోరములు కానుకలుగా ఆయనకి సమర్పించిరి. అట్లనే మరొక మాట లూకా సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండిన చాలు. మరలా కొన్ని మాటలు చదువుకుందాం. 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు ఉన్నాడు, ఇలా ప్రభువైన యేసు. దానికి ఇదే మీ కానవారు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూచెదని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టుడైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయించుకోండి. చాలా చిన్న ప్రార్థన చేసుకున్నామండి దేవుని సహాయం కొరకు. పరిశుద్ధుడా పరిశుద్ధ తండ్రి శ్యామి వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీ ప్రేమ చేత మీ కృప చేత ప్రభు ఇప్పటి వరకు మా ఎంతో దేవా జాలి దయ కరుణ ప్రేమ చూపిస్తూ వచ్చినారు. మమ్మల్ని సజీవులకు ఉంచుతా వచ్చినారు. మరలా క్రిస్మస్ రోజున దేవా క్రిస్మస్ ఆ మాసంలోకి క్రిస్మస్ ఆ యొక్క అనుభవాలకు మమ్మల్ని తీసుకొస్తా వచ్చినారు తండ్రి. వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరి ఈ సమయంలో ప్రభా మరి క్రిస్మస్ ని పురస్కరించుకొని అనేక విధాలుగా మేము సిద్ధపడతా ఉన్నాం. అనేక విధాలుగా అనేక మంది సిద్ధపడతా ఉన్నారు ప్రభా. ఈ ప్రపంచం మొత్తం క్రిస్మస్ యొక్క వేడుక జరుపుకోవడానికి సిద్ధపడతా ఉంటుంది ప్రభా. తండ్రి ఈ సమయంలో నీ నిజమైన మేము నీ సన్నిధిలో చేరుతా వచ్చినాం ప్రభా. నువ్వు మా జీవితంలో చేసిన మేలును బట్టి ప్రభా, నీ లోకంలో జన్మించిన విధానం బట్టి, జన్మించడం ద్వారా క్రిస్మస్ జరుగుట ద్వారా మా జీవితాలను చేసిన కార్యములను బట్టి, మా బ్రతుకులను మార్చిన విధానం బట్టి, మమ్మల్ని నువ్వు ఎన్నుకున్న విధానం బట్టి, మమ్మల్ని నువ్వు ఏర్పరచుకున్న విధానం బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఈ సమయంలో ప్రభా కొంత సమయము తండ్రి క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ గురించి నీ గురించి కొన్ని మాటలు, ఏది నిజమైన క్రిస్మస్ అని కొన్ని అంశాలు మేము తెలిసిపోతుండగా ప్రభా మీరే కృప చూపిస్తారని వేడుకుంటున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి. పరిశుద్ధాత్మ మీదకి వచ్చిన మీరు శక్తులను వాగ్దానం ఇచ్చినావు ప్రభా. నేను ఎదురే ప్రభా అపవిత్రుని అయోగ్యుని దేవా తండ్రి ఈ పరిచయాన్ని అద్భుతంగా ఉపకరించినాను. నీ శిలువ రక్తం చేత నన్ను కడిగి పవిత్రపరచండి దేవా. నీ శిలువ చాటును మరుగు చేయండి ప్రభా. కేవలం నువ్వే వినబడాలి, నువ్వే కనిపించాలి. నీ మాటలు, నీ బాధ, నీ ఆవేదన, నీ ఆరాధన, నీ సంతోషం సమస్తము నీ యొక్క ప్రభా నీ యొక్క హృదయమే ఇక్కడ కనబడ్డానికి సహాయం చేయండి. సొంత ఆలోచనలు, సొంత మాటలు, సొంత ఉద్దేశంలో యేసుక్రీస్తులో కొట్టిపడేమని వేడుకొచ్చినాను ప్రభా. కేవలం నువ్వు ఏదైతే నీ పిల్లలతో మాట్లాడాలని ఉద్దేశించినావో ఇక్కడ ప్రతి ఒక్కరి ఒక పర్పస్ తో, ఒక ప్రణాళికతో ఇక్కడ కూర్చోబెట్టి ఉన్నావు ప్రభా. వారిని దేవా నువ్వు పిలుచుకున్నావు, ఈ రోజు ఎన్నుకున్నావు, ఈ రోజు ఎందుకు ఏర్పరచుకుని ఇక్కడికి నడిపించినావు ప్రభా. ఒక ఉద్దేశం ఉంది ప్రభా. ఆ ఉద్దేశం వారికి తెలిసినట్లు వారి హృదయాలు తెలుస్తున్నామని ప్రార్థించుకుంటున్నాను. లూదియా హృదయం తెలిసినట్టు వారి హృదయాన్ని తెలుస్తున్నామని
ప్రార్థించుకుంటున్నారు. వారితో మాట్లాడమని, నేరుగా మాట్లాడమని ప్రార్థించుకుంటున్నారు. చీకటి దురాత్మ శక్తులు లైన్ చూడమని ప్రార్థించుకుంటున్నాం. ఈ ఆవరణం చుట్టూ నీ కంచి వేసి కాపాడుతూ భద్రపరచుకుంటున్నామని ప్రార్థించుకుంటున్నాం. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవాలని ప్రార్థించుకుంటున్నాం. మీరే సహాయం చేయండి. వాక్యంగా మనం మాట్లాడుతున్నామని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. వారు నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరిని స్వాధీనం ఉంచుకోండి. ప్రముఖంగా చిన్నపిల్లల్ని మీ స్వాధీనం ఉంచుకోండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవాలని వేడుకుంటున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి. నిలబడుతున్న నీ ప్రయోజనమైన దాసును మరలా ఒప్పుకుంటున్నాను. నేను నమ్ముకుని నీ మీద ఆధారపడుతుంది కదా దేవా, మీరే సహాయం చేస్తున్నాను. దేవా నన్ను వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా నన్ను వాడుకుంటారని వేడుకుంటున్నాను తండ్రి. సెలవు చాటును మరుగు చేసి నన్ను వాడుకోరా దేవా. ఈ సమయంలో ప్రభువా ఈ ప్రజలైన వారి సమయం పాడు చేయకున్నట్టు నన్ను వాడుకోమని వేడుకుంటున్నాను. మీరే సహాయం చేస్తున్నామని మాట్లాడుతున్నామని మా ప్రభుత్వం మన రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి బ్రతిమాలి ఏడి వేడుకుంటున్నాం తండ్రి. మంచిది. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్, ఎక్కడ చూసినా క్రిస్మస్, ఎక్కడ చూసినా క్రిస్మస్ పాటలు, ఎక్కడ చూసినా క్రిస్మస్ వర్తమానాలు, ఎక్కడ చూసినా క్రిస్మస్ హంగులు ఆర్పాటాలు. ఈ ప్రపంచమంతా జరుపుకునే పెద్ద పండగ, ఏకైక పండగ క్రిస్మస్. ఈ క్రిస్మస్ పండగ, అదే క్రిస్మస్ పండగని మనం కూడా జరుపుకుంటున్నాం. అదే క్రిస్మస్ పండగని అనేక మంది జరుపుకుంటున్నారు. అదే క్రిస్మస్ పండగని ప్రతి ఒక్కరు కూడా జరుపుకునేవారిగా ఉంటున్నారు. అయితే ఈ రోజున క్రిస్మస్ అంటే ఏంటి? మొదటిగా ఎప్పుడు క్రిస్మస్? ఇది ఒక బిగ్ క్వశ్చన్ అన్నమాట. క్రిస్మస్ ఎప్పుడు? ఇప్పుడు అంటే డిసెంబర్ 25 అంటారు కదా, దానికి మళ్ళీ ఇప్పుడు ఏంటి తమ్ముడు అంటే దాని మీద చాలా గొడవలు జరుగుతున్నాయి, చాలా ఏయో జరుగుతున్నాయి, పక్కన పడి ఎప్పుడు క్రిస్మస్ అనే డేట్స్ కోసం వాటి కోసం ఒక్కొక్కరికి అది తీసాది ఇది ఏదో అంటా ఉన్నారు. సో ఎప్పుడు క్రిస్మస్ అనేది ఇదే క్వశ్చన్ నేను మళ్ళీ లాస్ట్ లో వేసి దానికి ఆన్సర్ చెప్తాను. సో ఫస్ట్ ఎప్పుడు క్రిస్మస్ ఈ క్వశ్చన్ లాస్ట్ కి షిఫ్ట్ చేశాను. ఎందుకు క్రిస్మస్ అది ఫస్ట్ తెలుసుకుందాం. ఎందుకు క్రిస్మస్, తర్వాత ఎవరికి క్రిస్మస్, ఎవరికి క్రిస్మస్. ఫస్ట్ ఎందుకు క్రిస్మస్, క్రిస్మస్ ఎందుకు, తర్వాత ఎవరికి క్రిస్మస్, క్రిస్మస్ ఎవరికి, అందరికి కాదు, క్రిస్మస్ అందరికి కాదు, ఎవరికి క్రిస్మస్. మూడు ఇప్పుడు క్రిస్మస్. అసలు క్రిస్మస్ అంటే క్రిస్మస్ అనే 2 అక్షరాల పదంలో క్రైస్ట్ ప్లస్ మాస్. క్రైస్ట్ అంటే జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారు. మాస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధన అని చెప్పుకుంటాం మనం. కాబట్టి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధన. అయితే ఎందుకు క్రిస్మస్ అది మన యొక్క మొదటి ప్రశ్న. దానికి జవాబు చూసుకున్న తర్వాత ఎవరికి క్రిస్మస్ అది మనకి రెండవ ప్రశ్న. దానికి జవాబు చూసుకున్న తర్వాత ఎప్పుడు క్రిస్మస్ దానికి మూడో సమాధానం చూసుకుని ముగించుకుంటాం. రేపటి దిన మళ్ళీ నేనైతే క్రిస్మస్ గురించి, ఆ వర్తమానం గురించి, లేదంటే ఆ పుట్టిన తేదీల గురించి, లేదంటే ఆ చరిత్ర ఆల్రెడీ మనకు తెలుసు. అది మళ్ళీ రేపు మళ్ళీ క్రిస్మస్ వర్తమానం రేపు స్పెషల్ గా వింటాం కాబట్టి, సో మీరు ఎక్కువగా రేపు వస్తారు కాబట్టి క్రిస్మస్ గురించి ఆ మొత్తం ఆ చరిత్రను నేను తెలియజేయదలుచుకోవట్లేదు. కానీ ఎందుకు క్రిస్మస్, ఎవరికి క్రిస్మస్, ఈ 2 మాటలు మాత్రమే తెలియజేయబట్టుకుంటాను. మొదటిగా ఎందుకు క్రిస్మస్. కాబట్టి డీటెయిల్స్ ఎవరికి పుట్టారు, ఎలా దర్శనం అయింది, ఇదంతా కూడా నేను వాటి జోలికి లోపలికి అయితే వెళ్ళదలుచుకోలేదు. ఆల్రెడీ మనం కూడా మాట్లాడుకుంటూ వచ్చాం క్రిస్మస్ గురించి, ఒక రోజున మాట్లాడుకుంటూ వచ్చాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టేదము. చాలా ఒక విషయం ఇక్కడ అవుతాం. మనకు నార్మల్ గా ఈ చరిత్ర అంతా తెలుసు కాబట్టి ఒకసారి చెప్పేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఈ లోకంలో జన్మించడం కోసం మరియ దగ్గరికి రావడం జరిగింది. దూత మరియ దగ్గరికి వచ్చి తనకి ఇదంతా కూడా చెప్పడం జరిగింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తారు. ఆయన పుట్టినప్పుడు ఆయనకి ఈ పేరు పెట్టండి, ఇదంతా కూడా కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటది. అయితే ఆ దూత ఇక్కడ స్వప్నం మందు తర్వాత యోసేపు దగ్గరికి వస్తుంది. యోసేపు దగ్గర కూడా జరిగిన సంగతి అనమాట.
ఇదంతా జరిగిన తర్వాత ఇక్కడ ఒక మాట రాయబడుతూ ఉంది. ఎందుకు క్రిస్మస్ అనే మన క్వశ్చన్ ఇచ్చి మనం బయటికి వెళ్ళొద్దు. ఆ క్వశ్చన్ కి కలిగిన ఆన్సర్ ఇక్కడ కనిపిస్తా ఉంది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదామనేను. కాబట్టి ఎందుకు క్రిస్మస్ అంటే క్రిస్మస్ రక్షకుడి జన్మదినం. ఎందుకు క్రిస్మస్ అంటే రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకు క్రిస్మస్ అంటే రక్షణ. ఎందుకు క్రిస్మస్? రక్షణ కోసం క్రిస్మస్. రక్షణ కోసం మాత్రమే క్రిస్మస్. ఎవరా రక్షణ ఇచ్చేది? రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు రక్షణ ఇవ్వడం కోసం. దేని నుంచి రక్షణ? పాపం నుండి రక్షణ, శాపం నుంచి రక్షణ, ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితి నుంచి రక్షణ, మరణం నుంచి రక్షణ, వీటన్నిటి నుంచి నీకు రక్షణ ఇవ్వడం కోసం రక్షకుడు జన్మించాడు. అందుకు క్రిస్మస్. మనం లూకాసు వార్తలో చదువుకున్నాం కదా. ఆ లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో ఒక మాట స్పష్టంగా ఒక మాట చివరిలో చదువుకున్నాం. అది కాదు, కొంచెం పైన 11వ వచనం. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. రక్షకుడు కింద చూడండి, ఫుట్ నోట్స్ 1 and 2 కింద ఉంటాయి. క్రీస్తు అనే శబ్దముకు అభిషేకుడు అర్థము, యేసు అనే శబ్దముకు రక్షకుడని అర్థము. ఎందుకు క్రిస్మస్ అంటే రక్షకుడి కోసం క్రిస్మస్, రక్షణ కోసం క్రిస్మస్, రక్షించబడడం కోసం క్రిస్మస్. దేని నుంచి రక్షణ అంటే నీ నా పాప జీవితం నుంచి, నీ నా పాప జీవితం నుంచి విడుదల కోసం క్రిస్మస్. ఓ మిత్రమా, ఓ నేస్తమా, ఈ రోజున క్రిస్మస్ ఎందుకు ఉండాలి? రక్షకుడు జన్మించాడు, దానికోసం క్రిస్మస్. ఈ రక్షకుడు జన్మించడం వల్ల మనకి ప్రయోజనం ఏంటి? ఈ రక్షకుడు ఈ లోకంలో జన్మించడం వల్ల మనకి ప్రయోజనం ఏంటి? ఈ రక్షకుడు జన్మిస్తే మనకి రక్షణ వస్తుంది. దేని నుంచి రక్షణ వస్తుంది? పాపం నుంచి రక్షణ వస్తుంది. పాపం నుంచి మనకి రక్షణ వస్తుంది. కాబట్టి మనం అక్కడ చూడండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, రక్షకుడు మీ కొరకు పుట్టాడమ్మా, అందుకు సంతోషించి గంతులు వేయండి. ఇదిగో అక్కడ ఇంకా రాయబడుతూ వచ్చింది, సంతోషకరమైన శుభవర్తమానము. ఇది గుడ్ న్యూస్ ఫర్ యు. చాలా సంతోషంతో కూడిన శుభవర్తమానం. ఎందుకంత సంతోషం, ఎందుకంత శుభవర్తమానం అంటే ఆదికాండంలో ప్రారంభంలో ఆదాము చేసిన పాపం వల్ల సమస్త మానవాళి నరకానికి పరిగెట్టుకుంటా పోతా ఉంది. సమస్త మానవాళి నరకానికి పరిగెట్టుకుంటా పోతా ఉంది. ఆదికాండంలో మొదటి ఆదాము ద్వారా పాపం మనల్ని ఏలుతా ఉంది. పాపం మన జీవితంలోకి వచ్చింది. పాపం మన జీవితాన్ని పాడు చేస్తా ఉంది. ఆ పాపం వచ్చే జీతం మరణం. ఆ మరణమే మనకి మిగిలి ఉన్నది. అది తప్పించి మనకి వేరే గమ్యమే లేదు. అయితే ఈ కడపటి ఆదాము వచ్చి, ఈ కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా ఈ లోకంలో జన్మించాడు. అందుకు వాళ్ళందరూ కూడా సంతోషించి ఆనందించి రక్షకుడు పుట్టాడు అని సంతోషిస్తా ఉన్నారు. ఎందుకంటే మొదటి ఆదాము చేసిన పాపం వల్ల మరణం వస్తే, ఈ రెండవ ఆదాము యొక్క పుట్టుక ద్వారా, ఈయన ఆ జీవితం ద్వారా, ఈయన చనిపోవడం ద్వారా మనకి రక్షణ వస్తుంది. ఆ పాపం నుంచి మనకి విడుదల వస్తుంది. అందుకు క్రిస్మస్. ఈ రోజు చాలా మందికి తెలియదు క్రిస్మస్ ఎందుకో. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినరోజు, యేసుక్రీస్తు వారు జన్మించిన రోజు, అంతే కాదు మిత్రమా. క్రిస్మస్ అంటే రక్షకుడి జననం. దేని నుంచి రక్షణ ఇస్తాడంటే పాపం నుంచి నీకు రక్షణ ఇస్తాడు. అలా పాపం నుంచి నీకు రక్షణ ఇవ్వడం కోసం జన్మించాడు యేసుక్రీస్తు ప్రభువారు. మళ్ళీ ఇంకా చూడండి, ఇంకొక దేనికోసం అంటే ఈ లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం ఉంటుంది, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము. దేనికి సమాధానం? ఎందుకు క్రిస్మస్? క్రిస్మస్ సమాధానం కోసం.
కానీ సమాధానం లేకుండా క్రిస్మస్ జరుపుకుంటున్నాము మిత్రమా. ఎందుకు క్రిస్మస్ అంటే క్రిస్మస్ రక్షణ కోసం. రక్షకుడు జన్మించాడు, అదే క్రిస్మస్. ఎందుకంటే నీకు రక్షణ తేవడం కోసం. దేని నుంచి? పాపం నుంచి, శాపం నుంచి. అది క్రిస్మస్. కాబట్టి నీకు సమాధానం కోసం క్రిస్మస్, నీకు రక్షణ కోసం క్రిస్మస్, నీ పాపం నుంచి నీకు విముక్తి కోసం క్రిస్మస్. వీటి కోసం క్రిస్మస్, వీటి కోసం మాత్రమే క్రిస్మస్. రక్షకుడు పుట్టాడు, సమాధానకర్త పుట్టాడు, పాపం నుంచి నిన్ను వేరు చేసే విమోచకుడు పుట్టాడు. అది క్రిస్మస్. అందుకు క్రిస్మస్. కాబట్టి మొదటి ప్రశ్న, ఎందుకు క్రిస్మస్ అంటే రక్షణ కోసం క్రిస్మస్, సమాధానం కోసం క్రిస్మస్, పాపం నుంచి వేరు చేయడం, విడుదల కోసం క్రిస్మస్, జీవం కోసం క్రిస్మస్, వెలుగులోకి రావడం కోసం క్రిస్మస్. దానికోసం క్రిస్మస్. దీని కొరకు రక్షకుడు పుట్టాడు, రక్షణ తెచ్చాడు. సమాధానకర్త పుట్టాడు, సమాధానం ఇవ్వడం కోసం వచ్చాడు. పాపం నుంచి పరిశుద్ధుడు, పాపం నుంచి నిన్ను వేరు చేయడానికి జన్మించాడు. అందుకు క్రిస్మస్ మిత్రమా, అందుకు క్రిస్మస్. మొదటి క్వశ్చన్ ఆన్సర్ తెలిసిపోయింది. ఎందుకు క్రిస్మస్ అండి అంటే కనుక రక్షణ కోసం క్రిస్మస్, సమాధానం కోసం క్రిస్మస్, పాపం నుంచి విడుదల కోసం క్రిస్మస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరికి క్రిస్మస్ అండి? ఈ క్రిస్మస్ పండుగ ఎవరికి? చూడండి, ప్రపంచంలో ఎంతమంది జరుపుకుంటున్నారు. ప్రపంచంలో ఏ పండుగ జరుపుకోనంత విధంగా ఈ క్రిస్మస్ పండుగ కోట్ల మంది జరుపుకుంటున్నారు. వాళ్ళందరికీ క్రిస్మస్ ఇది అంటే కాదు. మేబీ అంతమంది కలిసి క్రిస్మస్ క్రిస్మస్ యేసుక్రీస్తు ప్రభువు జన్మించారు, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, క్రిస్మస్ స్టేటస్, క్రిస్మస్ వాక్యాలు, క్రిస్మస్ క్రిస్మస్ హంగులు, ఆర్పాటాలు ఎన్నో ఉండొచ్చు. వాళ్ళందరూ జరుపుకుంటున్నారా క్రిస్మస్? వాళ్ళందరికీ ఈ క్రిస్మస్ కాదు మిత్రమా, కాదు. ఎవరికి మరి క్రిస్మస్? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మించాడు. క్రిస్మస్ అంటే రక్షకుడు జన్మించాడు. ఈ రోజున ఎందుకు క్రిస్మస్ అంటే రక్షకుడి కోసం, రక్షణ కోసం క్రిస్మస్ అన్నావు. మరి ఆ రక్షణ నీకుందా? ఇదిగో దావీదు పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువు పుట్టారయ్యా, సంతోషించండి, గంతులు వేయండి, ఆనందించండి. ఎందుకంటే ఆయన ఇప్పుడు పుట్టాడు, కొన్ని రోజులు జీవిస్తాడు, తర్వాత చనిపోయాడు, శిలువ రక్తంలో కాలుస్తాడు. దాని ద్వారా నాకు ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. కాబట్టి నాకు ఇప్పటి వరకు రక్షణ లేదు, ఇప్పటి వరకు నాకు పాపమే ఉంది, ఇప్పటి వరకు నేను నరకానికే పోవాల్సింది రాసి పెట్టింది నా జీవితము. అయితే ఆ మార్గం, పాప మార్గం నుంచి ఇప్పుడు నాకు ఏమొచ్చింది? రక్షణ దొరకబోతుంది. అంటే అప్పట్లో వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నాకు మరణమే ఉంది నా ముందు, కానీ ఆ మరణాన్ని తప్పించడానికి రక్షకుడు జన్మించబోతా ఉన్నాడు, జన్మించాడు. ఈయన పెరిగి పెద్ద అయిన తర్వాత కలవరిశిలో ఆయన రక్తాన్ని చెందించడం ద్వారా నాకు ఒక రక్షణ మార్గాన్ని సిద్ధపరుస్తాడు. సిద్ధపరిచిన మార్గంలో నేను వెళ్తాను, వెళ్ళి నేను రక్షణ పొందుకుంటాను. వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే మేము రక్షణ పొందుకోవడానికి రెడీ, ముందు రక్షకుడు కావాలి, రక్షణ మార్గం కావాలి. రక్షణ మార్గం ఉంటే మేము వెళ్ళడానికి రెడీ. కానీ రక్షణ మార్గం సిద్ధపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా రాలేదప్పటికి. అప్పుడు వచ్చారు. అందుకే ఓకే, ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారు, ఇశ్రాయేల్ ప్రజలు ఎదురు చూస్తున్నాడు, మాకు మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకు? రక్షకుడు వస్తాడు ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే పాపంలో మగ్గిపోతా ఉన్నాం, చీకటిలో మగ్గిపోతా ఉన్నాం, వెళ్తులేని పరిస్థితిలో మగ్గిపోతా ఉన్నాం, శాపంతో మగ్గిపోతా ఉన్నాం. మొదటి ఆదాం చేసిన పాపం వల్ల నరకమే మా గతి అయిపోయింది. మాకు రక్షణ కావాలి, మాకు జీవం కావాలి, మాకు వెలుతురు కావాలి. రక్షించబడిన ఆశ అయితే ఉంది, అందుకోలేని అనుభవం నాకు ఉంది. కాబట్టి ఇప్పుడు రక్షణ కోసమే ఆ రక్షకుడు మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువు వస్తే, ఆయన మా కొరకు రక్షణ మార్గాన్ని సిద్ధపరిస్తే ఆ రక్షణ మార్గంలో మేము వెళ్తాం. అప్పుడు సంతోషంతో మాకు రక్షణ వస్తుంది. కాబట్టి మాకు ఇంకా నరకం ఉండదు, మాకు ఇంకా పాపం ఉండదు అని సంతోషంతో. అంటే అప్పటికి రక్షణ కార్యం కంప్లీట్ అవ్వలేదు, బట్ రక్షకుడు భూమి మీద జన్మించినందుకు ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవార్తమైన రక్షకుడు పుట్టాడు. కానీ ఇంకా రక్షణ కార్యం చేయాల. రక్షకుడు పుట్టాడు కాబట్టి సంతోషిస్తున్నారు. పుట్టి తర్వాత రక్షణ కార్యం చేస్తాడు, చేసిన తర్వాత మేము పొందుతాం, రక్షణ పొందుతాం. అందుకు వాళ్ళకి సంతోషం. అది మిత్రమా, నేను ప్రశ్న అడిగినా, క్రిస్మస్ 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 సెలబ్రేట్ చేసుకుంటాం. క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నాం?
అసలు ఎందుకు చేసుకుంటావు క్రిస్మస్? అసలు క్రిస్మస్ అంటే నీకు ఆనందం ఎందుకు? క్రిస్మస్ అంటే నువ్వు అత్యానందభరితుడు అవ్వాల్సిన అవసరం ఏంటి? క్రిస్మస్ అంటే నీకు ఎందుకు సంతోషం? అదేంటి తమ్ముడు, యేసుక్రీస్తు వారు పుడితే నీకు లాభం ఏంటయా? పుడితే నీకు లాభం ఏంటి? రక్షకుడు పుట్టాడు కదా, రక్షణ ఇస్తాడు కదా, నువ్వు రక్షణ పొందుకున్నావా? నువ్వు రక్షణ పొందుకున్నావా? ఆయన పుట్టాడు, 33 సంవత్సరాలు శ్రేష్టమైన జీవితం జీవించాడు. నీ కొరకు నా కొరకు కలువరిలో రక్తాన్ని చిందించాడు. నీ కొరకు నా కొరకు రక్షణ మార్గాన్ని ఏర్పరిచాడు. నీ కొరకు నా కొరకు బలియాగం అయిపోయాడు నిన్ను రక్షించే మార్గం కోసం. కానీ ఆ మార్గంలో నువ్వు ఇంకా ప్రవేశించలేదు. ఇంకా నీ క్రిస్మస్ ఎందుకు? ఇంకా నువ్వు ఎందుకు జరుపుకుంటావు క్రిస్మస్? క్రిస్మస్ అంటే రక్షణ కోసం. రక్షణ లేకుండా నీకేం క్రిస్మస్? ఎందుకు సంతోషిస్తావు? యేసయ్య పుట్టినాడు, నీకు లాభం ఏంటి? నీకు వ్యక్తిగతంగా లాభం ఏంటి? నువ్వు ఇంకా రక్షించబడకుండా ఉంటే, ఆయన పుట్టింది నీకు రక్షణ ఇవ్వడం కోసం, ఆయన చేయాల్సిందంతా చేశాడు, కానీ నువ్వు రక్షణ పొందలేదు. ఇంకా లాభం ఏంటి? ఇంకా నువ్వు క్రిస్మస్ జరుపుకునే ఉపయోగం ఏంటి? ఇంకా నువ్వు క్రిస్మస్ జరుపుకుని ఉపయోగంగా ఉందంటారా? సంతోషం అండి మాకు. దేనికి సంతోషం? రక్షణ పొందితే నీకు సంతోషం. రక్షించబడిన వాళ్ళు అయ్యో ఇన్ని రోజులు మాకు ఒక నిరీక్షణ లేదు, మేము పాపం నరకంలో పోతాము అనుకున్నాము. అలాంటిది ఈ రోజున ఆయన జన్మించడం వల్ల, మాకు రక్షణ మార్గం సిద్ధపరచడం వల్ల, ఆ రక్షణ మార్గంలో మేము వెళ్ళడం వల్ల, మారు మనసు పశ్చాత్తాపం వాపసులను వెళ్ళడం వల్ల ఇదిగో ఈ రోజు రక్షణ వచ్చింది, ఒక నిరీక్షణ వచ్చింది, పరలోక రాజ్యంలోకి వెళ్తాం మేము అని వాళ్ళు ఏం చేస్తారు? ఈ దేవుని వల్ల నేను రక్షించబడ్డా, ఈ దేవుని వల్ల నా జీవితం బాగుపడింది, ఈ జీవితం వల్ల నేను రక్షించబడ్డాను, కానీ నాకు సంతోషం ఇప్పుడు. ఎందుకంటే ఈయన పుట్టకపోయింటే నాకు ఈ రక్షణ లేదు, ఈయన జన్మించకపోయింటే నాకు ఈ సంతోషం లేదు. ఎందుకంటే సమాధానకర్త, పాపం నుంచి వేరు పాపం లేని ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధుడు. అటువంటి పరిశుద్ధుడు జన్మించాడు, పరిశుద్ధంగా జీవించాడు, నన్ను కూడా పరిశుద్ధిగా మార్చాడు, పరలోకానికి తీసుకుపోతామన్నాడు. అందుకే నాకు సంతోషం అయ్యా, అందుకే నేను జరుపుకుంటా సంతోషంతో, ఆనందంతో, అత్యానంద భరితుడిని జరుపుకుంటా క్రిస్మస్. అయ్యా నువ్వు పుట్టావు, నాకు రక్షణ తెచ్చావు, నేను రక్షణ పొందాను. 3 స్టెప్స్. యేసుక్రీస్తు వారు పుట్టారు, రక్షణ మార్గాన్ని సిద్ధపరిచారు, ఆ రక్షణ పొందుకున్నావు. 3 స్టెప్స్. నువ్వు ఇంకా 2 స్టెప్స్ లో నీ క్రిస్మస్ ఏంటి? నీ కాదు క్రిస్మస్. చెప్తున్నా మిత్రమా, నీకు కాదు క్రిస్మస్. ఇలానే చాలా మంది జరుపుకుంటారు బయట, ప్రపంచం అంతా కొన్ని కోట్ల మంది జరుపుకుంటారు, కానీ వాళ్ళకి నిజమైన క్రిస్మస్. ఎవరికి క్రిస్మస్ అంటే ఎవరైతే రక్షించబడ్డారో. ఆయన పుట్టిన ఉద్దేశం ఏంటి? క్రిస్మస్ ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం నెరవేర్చబడిన వాళ్ళ క్రిస్మస్. వాళ్ళు ఆనందిస్తారు, వాళ్ళు సంతోషం, వాళ్ళకే సంతోషం. చూడండి, ఒక ఎడ్వర్డ్ విలియమ్స్ అనుకుంటా పాపం గురించి వీటి గురించి ప్రసంగం చేసేస్తే అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక ఒక స్టూడెంట్ అని ప్రసంగం బాగా చెప్పారు. యేసుక్రీస్తు వారు పుట్టారు పాపం తీసివేయడం వరకు అన్నారు కదా, యేసుక్రీస్తు వారు ఎప్పుడో పాపానికి మందుగని పెట్టారన్నారు కదా, యేసుక్రీస్తు వారు పుట్టి 2000 సంవత్సరాలు అయిపోయింది అన్నారు కదా, పాపానికి వేడి వచ్చింది అన్నారు కదా, ఇంకా లోకంలో పాపం ఎందుకు ఉంది అన్నారంట అమ్మాయి. ఇంకా లోకంలో యేసుక్రీస్తు ఎప్పుడో పుట్టాడు, పాపానికి ఎప్పుడో ప్రాయశ్చిత్తం చేసేసాడు, ఇంకా లోకంలో పాపం ఎందుకు ఉంది అని అడిగిందంట. ఆయనకి సడన్ గా థాట్ రావాలి, ఇంటి ప్రభువా సహాయం చేయనుకుంటాడు, ఎందుకంటే ఇంతవరకు పెద్ద మెసేజ్ చెప్పేస్తాడు, అబ్బాయి ఇంకేముంది అనుకున్న టైంలో ఈ అమ్మాయి చిన్న ప్రశ్న అడిగింది, అప్పటికి జనాలు ముంగోడిస్తారు. ఇప్పుడు ఆన్సర్ చెప్పలేకపోతే మొత్తం పోయాయి, చెప్పి ప్రశాంతంగా పోయి. ఇప్పుడు నేను అడుగుతున్నా కదా, దిగే ఒక ప్రశ్న అడిగితే నేను చెప్పలేదనుకో అయిపోయినట్టే మొత్తం. కాబట్టి యేసుక్రీస్తు వారు పుట్టారు నీ పాపం కోసం, నీ పాపం మాన్పించడం కోసం, ఈ పాపము విరుడు కోసం ఆయన రక్తాన్ని చిందించారు, అంతా అయిపోయిందంటే. అయితే ఇంకా లోకంలో పాపం ఎందుకు ఉంది అన్న ఆవిడ సడన్ గా కొంచెం సైన్ చేసుకుంటే పైన ఒక పోలియో పేపర్ కనిపించిందంట. వెంటనే ట్రై అయ్యేది, అమ్మా పోలియో వచ్చి 7 సంవత్సరాలు అయిందమ్మా, పోలియోకి మందు కనిపెట్టి 7 సంవత్సరాలు అయిందమ్మా, అయినా ఇంకా లోకంలో పోలియో ఎందుకుందమ్మా అంటే ఆవిడ షాక్ అయిపోయింది. అన్నాడు, పోలియోకి మందు ఎప్పుడో కనిపెట్టారేమో, మందు కనిపెడితే పోలియో తగ్గదు, మందు కనిపెడితే పోలియో తగ్గదు, ఆ చుక్కలు నువ్వు వేసుకుంటే అప్పుడు తగ్గుద్ది. పోలియోకి మందు కనిపెట్టావు, నువ్వు సంతోషంతో డాన్స్ వేస్తే ఏం ఉపయోగం? నువ్వు మందు వేసుకున్నప్పుడే కదా నీకు పోలియో రాకుండా ఉంటుంది, అంతేనా? పోలియోకి మందు కనిపెట్టేసరికి నువ్వు చింతలు వేస్తే ఏంటి, నువ్వు సంతోషిస్తే ఏంటి, నువ్వు అందులో ఆర్పాటాలు చేస్తే ఏంటి?
అప్పుడు ఏమంటారు మనల్ని, ఒక్కసారి ఆలోచించండి, పోలియోకి మందు కనిపెట్టారు, అక్కడ ఎక్కడో కనిపెట్టారు, మన దాకా రాలేదు ఇక్కడ. పోలియోకి మందు వచ్చింది సంతోషం అసలు. నీ పక్కకు కూడా వచ్చి ఏదైనా నువ్వు వేసుకోవాలి. పోలియోకి మందు వచ్చింది సంప్రాలు చేసుకోవడం అందరికీ చెప్తున్నావు. నువ్వు ఇంక వేసుకోవడం, నీ చేతిలోకి వచ్చి నువ్వు వేసుకోవట్లేదు. పోలియోకి మందు వచ్చి నీకు పోలియో అంటే తగ్గదు, నువ్వు వేసుకుంటేనే తగ్గింది. లేదా నువ్వు వేసుకోకుండా అది పెట్టుకుని సంతోషం ఆనందం అన్నీ చేస్తున్నావు. అప్పుడు ఏమంటారు, నేను చూసి ఏమన్నా పొగంతా అంటలేదా? అంతేనా? ఏమన్నా పొరవున్నాడు అయితే నేను పోలియోకి మందు వచ్చింది సంతోషపడుతున్నావు, మంచిది కదా, ముందు అది వేసుకుంటేనే కదా నీకు ఉపయోగం. నువ్వు అది వేసుకోకుండా వచ్చిందంటే ఏం ఉపయోగం? నువ్వు వేసుకున్న తర్వాత అప్పుడు నీకు ఉపయోగం. అప్పుడు డ్యాన్స్ లై, అప్పుడు సంతోషించు, అప్పుడు ఆనందించు, అప్పుడు సంతోషం, అప్పుడు ఉత్సాహం, అప్పుడు క్రిస్మస్ జరుపుకో. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు 2000 సంవత్సరాల కింద చనిపోయారు ఈ లోకంలో. కారణం ఏంటి? నీలా పాపం నుంచి విడిపించడం కోసం జన్మించాడు ఆయన. జన్మించిన ఆయన జీవించాడు, రక్తాన్ని చిందించాడు. ఎందుకు క్రిస్మస్ అంటే రక్షకుడు, రక్షణ కార్యం కోసం జన్మిస్తే ఈ రోజున ఆ రక్షణ పొందుకోకుండా నాకు ఆనందం సంతోషం అంటే ఏం సంతోషం? అది ఎందుకు సంతోషం? మైండ్ పనిచేస్తుంది నాకు వచ్చమన్నా చెక్ చేసుకో. నీకు సంతోషం ఇప్పుడు కాదు, ఇప్పుడు నీకు సంతోషం రక్షణ పొందితే కదా. ఆ చుక్కలు నువ్వు వేసుకుంటే, యేసు రక్తంలో నీ పాపాలు ఒడుకుంటారు కదా, యేసుక్రీస్తుని నువ్వు సొంత రక్షణ అంగీకరిస్తే కదా. రక్షకుడు కొట్టాడు, రక్షణ ఇవ్వడానికి కొట్టాడు. ఆ రక్షణ అంటే తీసుకోవాలా? ఆ రక్షణ తీసుకున్న వారికి సంతోషం, ఆ రక్షణ తీసుకున్న వారికి ఆనందం, ఆ రక్షణ తీసుకున్న వారికి క్రిస్మస్. ఆ రక్షణ తీసుకున్న వారు క్రిస్మస్ అంటే కృష్ణ ఆరాధన వాళ్ళు ఆరాధిస్తారండి. వాళ్ళు రక్షించబడ్డారు, వాళ్ళు మేలు పొందారు, అందుకు ఆనందంతో అయ్యా దేవానికి వందనాలు, నా విమోచకుడు, నా ప్రాణప్రియుడు, నా కొరకు తన ప్రాణం పెట్టినవాడు, నా కొరకు రక్షణ మార్గం సిద్ధపరిచిన వాడు, నన్ను రక్షించుకున్నవాడు, నన్ను ఎన్నుకున్నవాడు అని వాళ్ళు ఆనందిస్తారండి. ఈ రోజు నువ్వు ఆనందిస్తున్నావు అంటే చూడు మిత్రమా, పోలియో చుక్కలు పక్కన పెట్టుకుని వేసుకోకుండా ఆనందిస్తున్నట్టు ఉంది పరిస్థితి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 2వ అధ్యాయంలోనే 6వ వచనం, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టెను. యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవుడు. ఆయన ఈ లోకంలో పుడితే ఆయనకి స్థలం లేదండి. ఆయనకి స్థలం లేదు. స్థలం లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? పశువుల తొట్టిలో పెట్టారండి. ఏదో చిన్నప్పుడు కదా అయిపోయింది, లేదంటే అప్పుడు కదా, పుట్టినప్పుడు కదా అనుకుంటే, పుట్టినప్పుడు ఎవరు ఆయనకి, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించినప్పుడు ఎవరు ఆయనకి స్థలం ఇయ్యలేదు. లూకా సువార్త, అదే లూకా సువార్త 9వ అధ్యాయం 58వ వచనం. అందుకు యేసు, నక్కలకు పొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలుగు గాని మనిషి కుమారుని తల వాల్చుకొనుటకైను. యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు ఆయన పరుండబెట్టడానికి సత్రంలో స్థలం లేకపోతే పశువుల దొడ్లో పెట్టారు. ఆయన పుట్టినప్పుడు ఆయనకి స్థలం ఇయ్యలేదు. ఆయన అంటాడు, పెరిగి పెద్ద ప్రసంగాలు చేస్తున్నప్పుడు కూడా మనిషి కుమారుడు తల వాల్చడానికి కూడా స్థలం లేదు. ఆ చివరి రిఫరెన్స్ నాకు తెలియదు, ఎందుకంటే నేను హడావిడి కొంచెం ప్రిపేర్ అయిన రిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే అరిమతయ యేసు సమాధిలో, అంటే ఈయన చనిపోతే ఈయన దేహాన్ని పెట్టడానికి కూడా స్థలము లేదు. నా కుమారుడా, యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు ఆయనకి స్థలం లేదు, ఆయన లోకంలో తలవాల్చడానికి స్థలం లేదు, ఆయన చనిపోయినప్పుడు ఆయన సమాధికి కూడా స్థలం లేదు. ఆయన ఒక మాట అంటాడు, 14వ వచనం, ఏ పుస్తకం నాకు గుర్తులేదు కానీ, మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను, పరలోక రాజ్యంలో మీ కొరకు అనేక స్థలాలు నేను సిద్ధపరుస్తున్నాను అంటాడు. ఎంత ప్రేమమైనట్టి! ఆయన పుట్టినప్పుడు లేదు, ఆయన తలవాల్చుకోవడానికి లేదు, ఆయన చనిపోయినా కూడా స్థలం లేదు. ఇలాంటి మానవుల కోసం ఆయన వచ్చింది అనుకోలేదు. కానీ ఓ మానవులారా, మీరు నాకు ఇంత స్థలం కూడా ఇవ్వలేదు,
అయినా కానీ మీ కొరకు నేను పరలోక రాజ్యంలో స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నా. ఎందుకంటే అక్కడ నేను కనుక మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచకపోతే నరకంలో మీ కొరకే ఉంది స్థలం ఉంది. అక్కడ స్థలం మీరు కొనుక్కోగల ఫ్రీ, తోసేస్తాడు, లాక్కుపోతాడు సాతాను. పెద్ద స్థలం, చాలా పెద్ద స్థలం. నీకు పరలోక రాజ్యంలో స్థలం దొరకకపోతే ఆటోమేటిక్ ఎక్కడికి వెళ్తావు? నీ కోసం విశాలమైన స్థలం నరకంలో సాతానుడు నీ కోసం ఎన్నో ఎకరాలు ఇచ్చాడన్నమాట. ఆ స్థలంలో మరొక మాట తర్కం గ్రంథంలో ఉంటది, నీ హృదయమైన తలుపు దగ్గరటువంటి అడుగుచున్నారు అని మాట ఉంటుంది. మరొక మాట ఉంటుంది, దేవుడు అడుగుతాడు ఒక దగ్గర స్థలమీయుడి అంటాడు, ఒక దగ్గర దేవుడు అంటాడు స్థలమీయుడి. ఎక్కడ స్థలం ఇవ్వాలి? ఆయన నీ హృదయం అనే తలుపు దగ్గర తడుతా ఉన్నాడు, నా కుమారుడా నీ హృదయంలో నాకు స్థలం. ఈ లోకంలో నేను జన్మించినప్పుడు ఈ లోకం నాకు స్థలం లేదు, ఈ లోకంలో నేను తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు, నేను చనిపోయినప్పుడు నాకు స్థలం లేదు. కానీ నేను అడుగుతున్నాను, నీ హృదయంలో నాకు స్థలం ఇవ్వు. ఈరోజు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అందుకు సంతోషం, అందుకు క్రిస్మస్, అందుకు ఆనందం. అంటే నేనేమంటాను తెలుసా, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారికి నీ హృదయంలో స్థలం ఇచ్చావా మిత్రమా? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించడం కాదు, యేసుక్రీస్తు ప్రభువు నీలో జన్మించినప్పుడు నీ క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభువారికి స్థలం ఇచ్చావా? యేసుక్రీస్తు ప్రభువారికి నీ హృదయంలో స్థలం ఇచ్చావా? యేసుక్రీస్తు ప్రభువారికి నీ హృదయంలో స్థలం లేకుండా నీ క్రిస్మస్ ఏంటి? నీ హృదయంలో సాధారణకి స్థలం ఇచ్చావు. అఫ్కోర్స్ నువ్వు స్పెషల్ గా వాడికి ఇన్విటేషన్ కార్డు ఇవ్వక్కర్లేదు. ఎక్కడ ఎప్పుడైతే దేవుడు అక్కడ ఉన్నాడో ఆటోమేటిక్ వచ్చి దూరిపోతాడు అనమాట. నువ్వు వద్దన్నా దూరిపోతావు. ఒక్కొక్కసారి ఎంత భయంకరమైన స్టేజ్కి వెళ్తా ఉంటే నువ్వు వద్దు పోరా అన్నా కానీ వాడు అవ్వదు అనమాట. పట్టేసుకుని కూర్చుంటాడు లోపలైతే చేసుకుని. నువ్వు చేయకూడదు అనుకుంటావు, చేస్తావు. అంటే కారణం ఏంటంటే వాడు లోపల అంత బలంగా ఉండిపోయాడు అనమాట. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారికి నీ హృదయంలో స్థలం ఇస్తే అప్పుడు నీ క్రిస్మస్ అండి. యేసుక్రీస్తు ప్రభువారికి నీ హృదయంలో స్థలం లేకుండా క్రిస్మస్ ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువు జన్మించాడు, ఎక్కడ నీ హృదయంలో జన్మించాడా? నీ హృదయంలో యేసుక్రీస్తు వారికి స్థలమిచ్చావా? నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారికి స్థలం లేకుండా క్రిస్మస్ ఏంటినప్పుడు క్రిస్మస్ ఏంటి? నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారికి స్థలం ఇచ్చిన రోజు నీకు క్రిస్మస్. దయచేసి నన్ను క్షమించండి. క్రిస్మస్ అంటే ఎంతో ఆనందంతో సంతోషంతో ఉన్నారేమో, క్రిస్మస్ అని ఆనందాన్ని ఇచ్చేస్తున్నారేమో. కానీ ఈ లోకంలో ఎన్నో కోట్ల మంది క్రిస్మస్ అని మాటకు పదానికి క్రిస్మస్ ఉద్దేశాన్ని తెలియకుండా క్రిస్మస్ అని వారి ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, వారి జీవితాన్ని వారి ఆర్భాటాలని చూపించుకోవడానికి వాళ్ళ కొరకు క్రిస్మస్. మరొక బాధకరమైన విషయం తెలుసా, ఈ లోకంలో ఇంత ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయేమో, యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఎక్కడ చూసినా అనుకోవచ్చు, ఎక్కడ చూసినా యేసుక్రీస్తు ప్రభువు యొక్క లైటింగ్స్ కానీ, యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించిన ప్రార్థనలు కానీ, యేసుక్రీస్తుకు సంబంధించిన ఇట్లా జరుగుతూ ఉన్నాయేమో. అన్ని దగ్గర ఎంత స్థలం ఇచ్చాడు ఈ మానవుడు యేసుక్రీస్తు ప్రభువారికి అనుకుంటున్నామేమో. ఆయనకి స్థలం ఇవ్వదు. ఆయన బయట కూర్చోబెట్టాం మనం, ఆయనకి స్థలం ఇవ్వకుండా ఆయన్ని బయట కూర్చోబెట్టాం. మిత్రమా, యేసుక్రీస్తు ప్రభువారికి నీ హృదయంలో స్థలం ఇచ్చినప్పుడు నీ క్రిస్మస్. ఈ రోజున ఈ లోకం స్థలం ఇవ్వలేదు ఆయనకి. కానీ యేసుకు పుట్టాడు, సంతోషం, హల్లెలూయా, ఆనందం, స్తోత్రం, ఆహా ఓహో అంతా ఆర్భాటం. ఎంత బాధపడుతున్నాడో మిత్రం ఆయన. ఇప్పటికీ అంటాడు స్థలం ఏంటయా, నా కుమారుడు నీ హృదయంలో స్థలం ఇయ్య. ఇంకా స్థలం ఇవ్వకుండా ఆయనకి నువ్వేం క్రిస్మస్ చేసినావు అంటే నువ్వేం క్రిస్మస్ చేసినావు. కాబట్టి చూడండి, మరి చోట రాయబడుతూ ఉంటుంది, లూకాసు వార్త 5వ అధ్యాయం అనుకుంటా 37 అనుకుంటా, ఒకసారి తీయండి, ఊహించుకుంటాం. ఎవడు నువ్వు పాత తిత్తులో కొత్త ద్రాక్షారసం పోయాడు, పోసిన ఎడల పాత ద్రాక్షారసము బట్ట గురించి ఉంటుంది కదా, దాని కింద పైన కూడా చదువు ఒకసారి.
పాత బట్ట కొత్త బట్ట అని పైన కింద ఎక్కడ ఉంటాక ఆయన వారితో ఒక ఉపమానం చెప్పారు. ఎట్లనగా ఎవడను పాత బట్టకు పసుపు వేయడు, వేసిన ఎడల క్రొత్తది దాన్ని చింపివేయును. అదియో కాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. ఎవడను పాత తిత్తులో క్రొత్త ద్రాక్షారసం పోయడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసం తిత్తులు పీల్చుకొని ఒక్క మాట నాకు అనిపించిన మాట ఏంటో తెలుసా? పాత బట్టే కొత్త బట్ట మనకేయడం కుదరదు అంటే పాత కొత్త రెండు చాలా ఓన్ చెప్తున్నారు ఇక్కడ. ఈ రోజుని ఎవరికి క్రిస్మస్ అంటే యేసు క్రీస్తు ప్రభు వారికి మీ హృదయంలో స్థలం ఇచ్చిన రోజునే, స్థలం ఇచ్చిన వారికే క్రిస్మస్. యేసు క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారికే క్రిస్మస్. యేసు క్రీస్తు ప్రభు వారికి హృదయంలో స్థలం ఇస్తే నీ క్రిస్మస్. యేసు క్రీస్తు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరిస్తే నీ క్రిస్మస్. ఈ రోజున యేసు క్రీస్తు ప్రభు వారికి నీ హృదయంలో స్థలం ఇవ్వకుండా, యేసు క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా, యేసు క్రీస్తు ప్రభు వారిని పాపల నుంచి వేరు పొందకుండా ఇంకా నీ క్రిస్మస్ కాదు మిత్రమా, కాదు మిత్రమా. నువ్వేదో పాత బట్టకి ఏం చేస్తున్నావు? కొత్త బట్ట వేస్తున్నావు. నీ హృదయం పాతది, నీకు రక్షణ అవసరం లేదు. ముందు నీ జీవితం మురికి, నీ హృదయం మురికి, నీ జీవితం మురికి, నీకు రక్షణ అవసరం లేదు. ఇప్పుడు తీసుకొచ్చి పైన సంతోష వస్త్రం, ఉల్లాస వస్త్రం, ఆ వస్త్రం, ఈ వస్త్రం, అది ఎన్ని వస్త్రాలు వేసుకుంటే ఏమి ఆ లోటు కనబడదా? చెప్పు మిత్రమా, కనపడదా? ముందు నువ్వు రక్షణ వస్త్రం వేసుకో, అప్పుడు నువ్వు సంతోషించు, అప్పుడు అత్యానంద భరితుడు అవ్వు, అప్పుడు క్రిస్మస్ చేసుకో, అప్పుడు దేవుడిని ఆరాధించు. అప్పుడు 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 నువ్వు పైన సంతోషం వస్త్రం వేసినా, ఉల్లాస వస్త్రం వేసినా, నూతన వస్త్రం వేసినా ఏమవుతుంది? మ్యాచింగ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది, చూడగానే బాగుంటుంది. కానీ మన హృదయం ఎంతో రోతగా వెతుకొని, మన హృదయంలో మనం రక్షణ వస్త్రం లేకుండా పైన ఏదో నూతన వస్త్రాలు మనం వేసుకుంటూ క్రిస్మస్ అనుకుంటే ఆ వెలితి కనిపిస్తుంది మిత్రమా, ఆ వెలితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజున కొత్త బట్టలు వేసుకోవద్దని నేను చెప్పను, ఎందుకంటే నేనే వేసుకున్నాను కొత్త బట్టలు. ఎందుకంటే చెప్తున్నాను కదా, నాకు రక్షణ అనే వస్త్రం దేవుడు ఇచ్చాడు. నేను చాలా సంతోషంగా ఈ రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడని నేను ఆనందిస్తున్నా ఇప్పుడు. ఎందుకంటే ఈయన పుట్టకపోయి ఉంటే నాకు రక్షణ మార్గమే లేదు. ఈయన నన్ను పేరు పెట్టుకుని పిలుచుకోకపోయి ఉంటే, ఈయన నన్ను ఎన్నుకోకపోయి ఉంటే ఈ ఆనందం నాకు ఇప్పుడు ఉండేది కాదు, ఈ రక్షణ నాకు ఉండేది కాదు, ఈ స్వాతంత్రం నాకు ఉండేది కాదు, ఈ సంతోషం నాకు ఉండేది కాదు, దేవుడి ఈ దీవెన నాకు ఉండేది కాదు. నా జీవితంలో ఆయన నన్ను పట్టుకుని, ఆయనే నన్ను ఎన్నుకుని ఏర్పరచుకుని క్రమంగా నడిపించుకుంటా తీసుకుంటా వెళ్తుంటే నేను ఎన్నో మార్లు ఆయనకి విరుద్ధంగా జీవించానేమో, కానీ ఆయన ఇమ్మానుయేలు దేవుడు నా తోడై ఉన్నాడు. ఈ రోజు ఎందుకు క్రిస్మస్ అని ఆనందిస్తున్నానంటే, దేవా ఇమ్మానుయేలు అయిన నువ్వు పుట్టావయ్యా. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడయ్యా. నా జీవిత పర్యంతరము నేను రక్షించబడే నాటి నుండి నువ్వు నాకు తోడుంటా వచ్చావయ్యా. నా చెయ్యి విడవలేదు ప్రభువా, ఏ రోజు నువ్వు నా చెయ్యి విడవలేదు. నేను నిన్ను విడిచానేమో కానీ నువ్వు నన్ను విడవకుండా అంచెలంచెలుగా నా ఎడల నువ్వు మేలు కృప ఎప్పుడు చూపిస్తున్నావయ్యా. నా సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు అనేక మంది నాకు సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఇలాంటి మేలు నీ జీవితంలో జరుగుతూ వస్తుంది. ఇలా చేయబడతావు, నీకు ఏదో స్పెషల్ ఉందిలే, నీకు ఏదో జరుగుతుందిలే, నీకు అది ఆ రికమెండేషన్ ఉందిలే, ఈ రికమెండేషన్ ఉండాలి. మా ఫ్రెండ్ ఒక ఆయన ఈ రోజు రావాలి, అతను రావట్లేదు, అతను అంటా ఉంటాడు అనమాట. నీకేంటి? మా భారతీయ మేడం అని 6 HOD ఆవిడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను రాను అంటే కూడా తర్వాత ఆవిడ కొంచెం ఫోన్ చేసి రమ్మంటే నేను వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన అంటాడు అనమాట, నీకేంటి వెనకాల భారతీయ మేడం సపోర్ట్ ఉంది, ఆవిడ HOD, వాళ్ళ ఆయనేమో JK సార్, ఆయనేమో ప్రిన్సిపల్, నీకు ఏదంటే అది ఇస్తారయ్యా. కొంతమంది క్రిస్మస్ లీవ్లు అంటే ఇవ్వాలి. నిన్న మనం అడుగుతుంటే ఆయన్ని ఎట్లాంటి సిస్టమ్ ఇంత వెతుకుని చాలా మంది లీవ్స్ పెట్టాలంటారు, కానీ నాకు అట్లాగా నాకు ఇచ్చేసారు. నాకు లీవ్ నాకు ఇచ్చేసారు. ఇలా నాకు ఏది అడిగినా ఏదో ఫేవర్, ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి ఫేవర్ జరుగుతూ ఉంటే నాకు ఎంత బాగా కూడా 1 వీక్ సెలవు పెడితే నేను అసలు డబ్బులు కట్టిన అంతా పోద్ది అనుకున్నాను. కానీ చివరికి అసలు ఆశ్చర్యం ఏంటంటే చెప్తాను చూడండి, సాక్ష్యం కూడా సమయం వచ్చింది కాబట్టి. నార్మల్ గా మా దగ్గర రూల్ ఏంటంటే, ఒక రోజు మన కనుక సెలవు పెడితే 2 రోజులు జీతం కట్ చేస్తారు అన్నమాట. అలా నాకు హెల్త్ బాగోక 6 రోజులు నేను సెలవు పెడితే 6 రోజులు అంటే 6 రోజులు ఎంత అవ్వాలి? 12 రోజులు జీతం ఎగిరిపోవాలి. నాకు బాధ అదే ఉంది. ఈ 6 రోజులు జీతం 12 రోజులు జీతం అనుకుని బాధపడతా ఉన్నా. ఏంటి ప్రభు, నీ చిత్తమని వచ్చాను, చిత్తమని నడిపించావు, ఇక్కడ ఎదిగించావు, ఏంటి ప్రభు ఇది, ఈ అనారోగ్యం ఏంటి, పరిస్థితి ఏంటి? 6 రోజులు అంటే 6 రోజులు 6 రోజులు తీసారన్నా చాలే అనుకుంటాం. 6 రోజులకి 12 రోజులు తీస్తే ఏముందయ్యా అనుకున్నా. తర్వాత ఈ భారతీయ మేడం దగ్గరికి వెళ్తే, లేదండి సిస్టమ్ రూల్స్ అండి అన్నారు. మేడం నాకు ఇంత కూడా మీరు చెప్పలేదు అంటే, ఇంకోసారి అడగమన్నారు. వెళ్ళి అడిగితే ఆయన అన్నాడు, ఒక మంచి మాట చెప్పాడు,
హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు సంవత్సరానికి ఒకసారి ఇస్తామంటే ఇప్పుడు తీసుకోవాలంటే తీసుకోండి, మీకు 6 రోజులకి 6 అంటే సింగిల్ డే కటింగ్ పెడతామంటే అన్నారు. అప్పుడు అమ్మాయి ఆనందం అనిపించింది. తర్వాత అదే మాట వచ్చి మేడం గారికి చెప్తే, మేడం గారు ఓకే అలా అన్నారు కదా, ప్రిన్సిపల్ సార్తో మాట్లాడమని చెప్తే, నేను ప్రిన్సిపల్ సార్ దగ్గర వెళ్ళకుండా మేడం దగ్గరికి వెళ్తే నేను మాట్లాడతాను ఏం కాదు అంటారు. తర్వాత ఒక రోజు నాకు అవుటింగ్ ఏదో వచ్చేద్దాం అనుకుంటే ఆ మేడమే ఆపేసి ఏమన్నారంటే, మీకు ఇలా మీరు సండేస్ చేయొచ్చు కదా, ఒక సండే చేస్తే మీకు డేస్ కలుస్తాయి కదా అని చెప్పేసి ఏం చేశారంటే ఆవిడ మేడం ఒక 2 సండేస్ మీరు చేసేయండి, ఇక్కడ మీకు కలుస్తాయి, మీకు సెలవు కట్టకుండా ఉంటాయి అన్నారు. ఈలో పైన వచ్చాడు, సరే మీరు చేసేయండి సార్, 1కి 2 రోజులు కలుపుతాను నేను అన్నాడు. లెక్క ప్రకారం 1 రోజు మానైతే 2 రోజు జీతం పోవాలి, కానీ 1 రోజు చేస్తే 2 రోజు జీతం వచ్చింది నాకు. దేవునికి చూస్తున్నా, ఒక రోజు మారినందుకు 2 రోజు జీతం పోవాలి, ఇంకా నేను 1 రోజు చేసినందుకు 2 రోజు జీతం కలిపారు అనమాట. అంటే ఇప్పుడు నేను 2 ఆదివారాలు చేసినట్టు 2 ఆదివారాలు చేశాను, దానికి 4 రోజు జీతం ఇస్తాను అనమాట. ఆ 2 ఆదివారాలు అంటే కనుక ఎలా అంటే తెలిసి, నేను ముందే కమిట్మెంట్ ముందే చెప్పేశాను, నాకు ఇంటర్వ్యూ చేసే టెస్ట్ మీద చెప్పేశాను, నేను 2 విషయాలు కాంప్రమైజ్ అని. మెయిన్ ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే, ఒకటి లొకేషన్, ఇంకోటి ఏంటంటే కనుక నేను సండే చర్చికి వెళ్ళాల్సింది. ఈ రెండింటిలో నేను కాంప్రమైజ్ కావాలి, కాకపోతే వెళ్ళిపోతానని చెప్పేశాను. ఆ మేడం ఇంకా లొకేషన్ మాత్రం నేను ఏలూరు అడిగాను, కానీ ఆవిడ ఏంటంటే అక్కడ బ్రాంచ్ అండి, అక్కడికి రండి, అక్కడ రండి అంటే, సరే లొకేషన్ నేను ఏమన్నా చేంజ్ చేద్దాను, కానీ నాకు మాత్రం 4 ఆదివారాలు సెలవులు కావాలన్నా. లేదండి 2 రోజులు ఇస్తాం, 2 రోజులు ఏమన్నారు. సరే కనీసం నాకు ఆ 2 ఆదివారాలు నాకు చర్చికి వెళ్ళడానికి 3 గంటల పర్మిషన్ ఇవ్వాలన్నా అంటే ఒప్పుకున్నారు ఆవిడ. తర్వాత పెద్ద మేడం గారితో మేనేజ్మెంట్ తో అంతా మాట్లాడుకుని వాళ్ళే ఒప్పుకున్నారు. నాకు ఎలా అయినా ఆదివారం ఏంటంటే నాకు మధ్యాహ్నం వరకు వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయరు అనమాట. మధ్యాహ్నం వరకు చర్చికి వెళ్ళి వస్తారు, మధ్యాహ్నం తర్వాత నాకు డ్యూటీ చేసుకుంటారు వాళ్ళు. ఇవన్నీ చూసి అందరూ అంటారు అనమాట, నీకు భారతీయ మేడం ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎవరు లేరయ్యా, నాకు నా తోడున్నాడయ్యా. ఎందుకంటే నేను అనేక పరిస్థితుల్లో ఏ ఒక్కరు నా జీవితం నాకు రికమెండేషన్ చేయలా, ఎవరు నాకు మార్గం చూపలా, దేవుడే నాకు మార్గం చూపి అలా అనేక మంది మేలు చేసేలాగా, నా వారికి నా మీద పుట్టించేలాగా దేవుడు చేస్తాడు. కాబట్టి నా తోడు విడువలేదు, నాకు తోడై ఉన్నాడు. అందరూ బట్టి నేను ఈ రోజు ఇమ్మానుయేలు పుట్టాడు నా కోసం అని చెప్పి నేను ఆనందిస్తా ఉన్నాను. అందుకు నూతన వస్త్రాలు వేసుకుని, ఆల్రెడీ నాకు రక్షణ వస్త్రం ఇచ్చిన దేవుడు నూతన వస్త్రం వేసుకుని సంతోషంతో ఆనందంతో సంతోషిస్తున్నాను. కాబట్టి ఓ మిత్రమా, ఎందుకు క్రిస్మస్? రక్షకుడు రక్షణ కోసం క్రిస్మస్. ఎందుకు క్రిస్మస్? సమాధానం కోసం క్రిస్మస్. ఎందుకు క్రిస్మస్? పాపం నుంచి వేరు చేయబడడం కోసం క్రిస్మస్. ఇప్పుడు ఎవరికి క్రిస్మస్? రక్షించబడిన వ్యక్తికి క్రిస్మస్. ఆనందంతో సంతోషంతో రక్షణ పొందుకున్నాడు కాబట్టి ఆరాధిస్తాడు, రక్షణ పొందుకున్నాడు కాబట్టి సంతోషిస్తాడు, రక్షణ పొందుకున్నాడు కాబట్టి రక్షణ వస్త్రం నూతన వస్త్రం వేసుకుని సంతోషిస్తాడు, ఏమన్నా చేస్తాడు. అలాగే సమాధాన పరిచిన దేవుడు, తండ్రితో సమాధానం లేదు ఒకప్పుడు, ఇప్పుడు తండ్రితో మనకి ఏముంది? సమాధానం ఉంది. చూడండి, ఏ కష్టం వచ్చిన అన్యుడైతే ఎక్కడికి పోవాలో తెలియదు, దిక్కు లేదు. మనమైతే నేరుగా వెళ్ళి దేవా నీవే దిక్కు అంటే చాలు, 1 నిమిషాల్లో మారిపోతాయి చరిత్రలు. నేను మళ్ళీ నైట్ వచ్చేటప్పుడే నార్మల్ గా నాకు 6ంటికి పంపిస్తామన్నారు. ఈ మధ్య రూల్స్ మార్చేసి అవుటింగ్ అయితే 6ంటికి పంపిస్తామంటే, నేను 31st నైట్ అండి నాకు ప్రేయర్స్ ఉంటాయండి, నాకు 4:30కి అవుటింగ్ ఇవ్వాలంటే ఆయన సింపుల్ గా ఓకే అని మెసేజ్ పెట్టాడు. నేను మెసేజ్ పెట్టాను కానీ అంతా ఏదైతే నీకు ఒప్పుకుంటారు అంటారు అందరూ అనమాట, నీకు మాత్రం బలి ఒప్పేసుకుంటారు అని అంటారు. ఎందుకంటే నా తోడున్నది నా దేవుడు, ఆయన చేస్తున్నాడు మీరు ఆయన అవసరం కోరు. కాబట్టి మిత్రమా, ఈ రోజున సమాధాన పరుస్తాడు దేవుడు. సమాధానం ఈ రోజున దేవునితో సమాధాన పరుస్తా ఉన్నాడు దేవుడు. అందును బట్టి నీకు క్రిస్మస్. ఇంకోటి, ఎవరైతే వారి హృదయంలో దేవునికి స్థలం ఇచ్చారో వారికి క్రిస్మస్, వారికి క్రిస్మస్, వారికి మాత్రమే క్రిస్మస్. ఈ రోజు దేవునికి స్థలం ఇవ్వకుండా, ఈ రోజు దేవునికి హృదయం ఇవ్వకుండా, ఈ రోజు రక్షణ పొందకుండా, ఈ రోజు పాపం నుంచి వేరుపరచబడకుండా, ఈ రోజు ఇంకా రక్షణ వస్త్రం వేసుకోకుండా ఉంటే, ఇంకా నువ్వు ఎక్స్ట్రా ఏం చేసినా అవి ఎందుకు చేసినా ఒకసారి ఆలోచించుకో. చివరిలో ముగింపులో మాట, ఎప్పుడు క్రిస్మస్. ఎప్పుడండి క్రిస్మస్? ఎప్పుడండి? రేపే డిసెంబర్ 25. ఓకే, నేనేమన్నా తెలుసా, నువ్వు ఏ రోజైతే నీ హృదయంలో యేసుక్రీస్తు వారిని స్థలం ఇస్తావు అంటే, ఇంకొకలా చెప్పండి, ఒక చెప్పనివ్వండి, దావీదు పట్టణం ముందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అక్కడ దావీదు అనే పట్టణం పడేసి పాపం పెట్టి నీ హృదయంలో రక్షకుడు పుట్టి ఉన్నాడు, అప్పుడే నీకు క్రిస్మస్. ఏ రోజునైతే నీ హృదయంలో క్రీస్తు పుడతాడో, ఏ రోజునైతే నీ హృదయంలో నువ్వు క్రీస్తుకి స్థలం ఇస్తావో, ఏ రోజునైతే క్రీస్తు వరకు నీ జీవితాన్ని అర్పిస్తావో, ఆ రోజునే నీకు క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్. ఆ రోజునే నీకు నిజమైన క్రిస్మస్.
ఆ క్రిస్మస్ నీకు వచ్చినాక నువ్వు 25 చేసుకో, 24 చేసుకో, ఒక్కొక్కరు ₹1,00,000 ఇస్తా క్రిస్మస్ డిసెంబర్ 25 కాదు ప్రూవ్ చేస్తే ఎవరెవరు ఏదో శబ్దాలు చేస్తా ఉంటారు యూట్యూబ్ లో. చాలా చాలా మక్కువన్మాదులు. పట్టించుకోకండి, పనికిమాల మాటలు పలుకుతా ఉంటారు. అని వ్యర్థం. ఏ రోజు క్రిస్మస్ ఆ రోజు క్రీస్తు పుట్టాడు, ఈ రోజు క్రీస్తు పుట్టాడు అంటే నాకు తెలిసి ఈ రోజు నా హృదయంలో పుట్టాడు కాబట్టి నాకు నిజమైన క్రిస్మస్ ఆనందం నాకు దక్కింది. ఈ రోజు నేను సంతోషంతో అత్యానందవంతుడిని ఆనందిస్తూ క్రిస్మస్ ని జరుపుకుంటాను. ఎప్పుడు జరుపుకుంటావే అంటే నా హృదయంలో యేసుక్రీస్తు జన్మించిన రోజు జరుపుకుంటాను. నా హృదయంలో జన్మించి నాతోనే ఉంటున్నాడు కాబట్టి ప్రతిరోజు జరుపుకుంటాను. లోకమంతా ఈ రోజు జరుపుకుంటుంది కాబట్టి లోకం కోసం ఈ రోజు నేను జరుపుకుని వాళ్ళందరి కోసం జరుపుకుని ఇదిగో ఈ రోజు నేను క్రీస్తు జన్మించడం వారికి సువార్త ప్రకటించడానికి ఒక వీలు ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా నేను జరుపుకుంటాను. ప్రతి ఆదివారం నేను జరుపుకుంటాను, ప్రతి నిమిషం నేను జరుపుకుంటాను. కాబట్టి ఎప్పుడండి క్రిస్మస్? క్రీస్తు నీ హృదయంలో జన్మించిన రోజు క్రిస్మస్ రాసి పెట్టుకో మిత్రమా. క్రీస్తుకి నీ హృదయంలో స్థలం లేకుండా, క్రీస్తుకి రక్షణ నీకు లేకుండా, క్రీస్తు హృదయంలో స్థలం లేకుండా జన్మించకుండా ఇంకా క్రిస్మస్ ఏంటి? క్రిస్మస్ అనే మాటకి అర్థమేంటి? దయచేసి నన్ను క్షమించండి. క్రిస్మస్ అనే సంతోషంతో వచ్చుంటారు కానీ ఇంకో బాధతో తీసుకెళ్తున్నారేమో. నా ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు మిత్రమా. ఈ లోకంలో ఎంతో మంది క్రిస్మస్ పేరుతో రంగులు ఆర్పాటాలు ఏవేవో లోకంలో మనకి నచ్చినవి ఇంకా వెస్టర్న్ కల్చర్ లో ఎంతో పాపం వెదజల్లుగా జరుగుతుంది. ఏరా క్రిస్మస్ అంటే ఎంజాయ్ చేద్దాం, ఆ 2 బీర్లు బిర్యానీలు ఇంకా అవి ఇవి పాపం క్రిస్మస్ అని అలా చేసుకునే కల్చర్లు ఇంకా ఈ లోకంలో కూడా మన చుట్టుపక్కల కూడా ఎన్నో కల్చర్లు వస్తున్నాయి. కనీసం క్రిస్మస్ అనే మాటకు అర్థం తెలియకుండా, క్రీస్తు హృదయంలో జన్మించకుండా క్రిస్మస్ అని జరుపుకొని ఇప్పుడు మాట్లాడబడింది కదా, సర్వోన్నతమైన స్థితిలో దేవునికి మహిమయు ఆయన కృష్ణకుమారుడికి దేవునికి మహిమ లేకుండా క్రిస్మస్ జరుగుతుంది. దేవునికి మహిమ పరచబడాలంటే క్రిస్మస్ అంటే ఈ రోజు నువ్వు రక్షించబడి ఉంటే, నీకు ఆల్రెడీ రక్షణ వస్త్రం ఉంటే దానిపై నువ్వు నూతన వస్త్రం వేస్తే, నువ్వు మంచి కనిపెడితే ఆ రోజు అప్పుడు నీకు క్రిస్మస్ వస్తే అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. అలా కాకుండా నీకు లోపల రక్షణ వస్త్రం లేకుండా పైన వస్త్రం వేస్తే ఆ తేడా కనిపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా మహిమ ఉండదు, మహిమ ఉండదు. దేవుణ్ణి మహిమపరచాలి క్రిస్మస్ అంటే, దేవుణ్ణి ఆరాధించాలి క్రిస్మస్ అంటే, దేవునికి స్థలం ఇవ్వాలి క్రిస్మస్ అంటే. నా మిత్రమా, ఈరోజు నేను నా బాధ అంతా నీకు ఎందుకు వ్యక్తం చేశానంటే, ఈరోజు నువ్వు కొంచెం కన్నీరు కాచి నాకు పర్లేదు, ఇంకా సమయం ఉంది. 8:50 ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి డిసెంబర్ 25 తారీఖే క్రిస్మస్ అనుకున్నాం కాసేపు. ఇంకా 12 గంటలు అవడానికి ఎంత సమయం ఉంది మిత్రమా? ఎంత సమయం ఉంది? 12 గంటలు అవడానికి 3 గంటల సమయం ఉంది. క్రిస్మస్ నిజంగా నువ్వు జరుపుకోవాలి అనుకుంటే, క్రిస్మస్ నువ్వు నిజంగా జరుపుకోవాలి అనుకుంటే, నిజంగా బైబిల్లో చెప్పినట్టు అత్యానందభరితుడు సంతోషంతో నువ్వు క్రిస్మస్ జరుపుకోవాలనుకుంటే, ఏ ఆనందంతో నువ్వు వచ్చావో క్రిస్మస్ జరుపుకుందామని జరుపుకునేవాడికి కాస్త దైవిక క్రమంగా జరుపుకోమిత్రమా. జరుపుకునేవాడికి కాస్త బుద్ధున్నోళ్ళ జరుపుకోమిత్రమా. జరుపుకునేవాడికి కాస్త దైవిక క్రమంలో పోలియో చుక్కలు పక్కన పెట్టుకోవడం కాదు, అవి వేసుకుని జరుపుకో. యేసుక్రీస్తు రక్తం పక్కనే ఉంది, ఏరులై పారుతా ఉంది. ఆ ఏరులై పారే ఆ రక్తంలో ఎంతో మంది విశ్వాసులు వారి జీవితాలను కడుక్కుంటా ఉంటున్నారు. నువ్వు కూడా వెళ్ళి కడుక్కో నీ పాపపు జీవితాన్ని ఇప్పుడే, అప్పగించు నీ జీవితాన్ని ఇప్పుడే. అప్పుడు నీ క్రీస్తు జన్మిస్తాడు, అప్పుడు నువ్వు చేసుకో క్రిస్మస్. రక్షణ అవసరాన్ని కొనుగోలు చేసుకో. ఇంకా 3 గంటల సమయం ఉంది. దుఃఖంతో వెళ్ళిపోవద్దు. దుఃఖపడి నువ్వు క్రిస్మస్ ఇలా చెప్పాను కదా, నేను రేపు క్రిస్మస్ కి రాను, రేపు క్రిస్మస్ జరుపుకో, నాకు అక్కర్లేదుగా, నన్ను రావద్దన్నాడే శ్రీకుని అనుకోకు. మాకు నువ్వు మానేయాలన్న ఉద్దేశం కాదు, నువ్వు మార్పు చెందాలన్న ఉద్దేశం. నువ్వు చేసుకోక్కర్లేదన్న ఉద్దేశం కాదు, సరిగ్గా చేసుకోవాలని నా ఉద్దేశం. నువ్వు చాలా ఎట్లా అంటే, నీకు చాలా ఇష్టమైన ఒక కూరను, ఒక స్వీట్ ఐటమ్ పక్కనే పెట్టుకుని బాగుంటది తింటే బాగుంటది అనే కంటే తింటే నిజంగా అప్పుడు బాగుంటుంది. కాబట్టి పక్కనే ఆ దేవుడి రక్తం, యేసుక్రీస్తు దేవుడు సమీపంగా ఉన్నప్పుడే, యెహోవా మీకు దొరుకు కాలంలోనే ఆయన వెతకండి. రక్షణ నీకు దొరికే కాలం చూడు. పరిస్థితులు బయట ఎంత దారుణంగా తయారని నీకు అర్థం కావట్లా. ఈ క్రిస్మస్ సీజన్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ అని సువార్త చేసుకోవడానికి వెళ్తే కూడా చాలా మంది వచ్చి
అడ్డుకుంటున్నారు. ఎక్కడో మన సమీపంలోనే, ఎక్కడ రాజమండ్రిలో వచ్చింది మన ఒక వీడియో. ఒకప్పుడు ఇలాంటివి ఎక్కడ చూసావు? ఏదో దేశంలో చూసావు, ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తున్నావు. అంటే పరిస్థితుల యొక్క మార్పు చూడ నువ్వు. పరిస్థితుల మనకున్న స్వాతంత్రం తగ్గిపోతా ఉంది, దేవుని అక్కడ సమీపిస్తా ఉంది. పరిస్థితులు అంతా దారుణంగా మారిపోయి, యెహోవా నీకు దొరుకు కాలం, యేసుక్రీస్తు ప్రభువు రక్తం నీకుంది, అవైలబుల్ గా ఉంది. కడుక్కో ఇప్పుడే, అప్పుడు నీకు నూతన రక్షణ వస్త్రాలు ఇస్తాడు దేవుడు. జరుపుకో క్రిస్మస్. 3 గంటల సమయంలో నీ జీవితాన్ని మార్చుకొని యేసుక్రీస్తు ప్రభువు నా దేవా నా హృదయంలో రా ప్రభువా అని చెప్పి ఆయనకి నీ హృదయంలో స్థానం ఇచ్చి అప్పుడు జరుపుకుంటే మిత్రం ఉంటది, ఆ ఆనందం ఉంటది. చెప్పరాశక్తి మహిమాయుక్తమైన ఆనందం అది. ఆ ఆనందం అందుకోకుండా నువ్వు ఆనందం కోసం నువ్వు కొత్త బట్టలు వేసుకున్నా, మంచి పిండి వంటలు వండుకున్నా, లైటింగ్ పెట్టుకున్నా, ఇంకేం చేసుకున్నా ఏం మజా ఉండదు, ఏం కిక్ ఉండదు. వచ్చేంత జస్ట్ ఫ్యూ మినిట్స్ ఉంటుంది ఆనందం. కానీ నువ్వు నిజంగా రక్షణ పొంది, నిజంగా నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చి చెప్పరాశక్తిమైన ఆనందం పొందుకుంటే నీ ఒంటికి బట్టలు వేసుకో, నీ ఇంటికి మంచి రంగులు పెట్టుకో, లైట్లు వేసుకో, లేదంటే నువ్వు ఇంకోటి భోజనాలు చేసుకో, ఇంకోటి చేసుకో, ఒక కిక్ వేరు. ఎందుకంటే ఆల్రెడీ నీకు లోపల చెప్పనాశక్తి వచ్చింది కాబట్టి నీ ఆనందం కొరకు, నీ ఇష్టం, నువ్వు ఆల్రెడీ చాలా సంతోషంతో ఉన్నావు కాబట్టి ఆ సంతోషాన్ని ఎలా జరుపుకోవడం తెలియదు. నువ్వు కొత్త బట్టలు వేసుకోవచ్చు, పిండి వంటలు వండుకోవచ్చు, ఇంటికి గంటలు వేసుకోవచ్చు, 4 ఇంటికి లైటింగ్లు పెట్టుకోవచ్చు, 4 ఇంకా ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పనాశక్యమైన ఆనందాన్ని నువ్వు రుచి చూసినప్పుడు ఆ ఆనందాన్ని వ్యక్తపరచుకోవడానికి నీ హృదయం సరిపో. ఆ పాటలో ఉంటారు కదా, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపిన నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. అప్పుడేమవుతుంది? హృదయం పొంగినప్పుడు నువ్వు ఏమన్నా చెయ్యి. ముందు నీ హృదయం పొంగింది కాబట్టి నీ హృదయంలో రక్షకుడు ఉన్నాడు కానీ ప్రాబ్లమే లేదు. కానీ హృదయంలో రక్షణ లేకుండా, హృదయంలో ఏం లేకుండా పైన ఏం చేసుకున్నా వెలితి కనబడుతుంది. అది తెలుసుకోవాలి మిత్రమా. ఆఖరి మనం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనకి స్థలం ఇచ్చి నిజమైన క్రిస్మస్ క్రీస్తు నీలో జన్మింపలేవు. 2000 సంవత్సరాల ముందు అప్పుడు జన్మించాడు, ఇప్పుడు జన్మించడానికి స్థలం ఇవ్వు. అప్పుడు 2 గంటల్లో మన క్రిస్మస్ రోజు ఎంటర్ అవుతున్నప్పుడు సంతోషంతో జరుపుకో మిత్రమా. క్రిస్మస్ నిజమైన క్రిస్మస్. ఆ క్రిస్మస్ బైబిల్కి ఆధారమైన క్రిస్మస్. ఆ క్రిస్మస్ దేవుడి సంతోషం పెట్టే క్రిస్మస్. నువ్వు క్రిస్మస్ జరుపుకుంటే నీతో పాటు దేవుడు ఆనందిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడతా ఉంది, నశించిపోయి నరకానికి వెళ్ళే ఒక్క ఆత్మ రక్షించబడితేనంట దేవుడు పరలోక రాజ్యంలో ఏం చేస్తాడంట? దూతలతో కలిసి గొప్ప విందు చేస్తాడు. ఈ రోజు నువ్వు నేను విందు చేయడం కాదయా, నువ్వు రక్షించబడితే నువ్వు ఆయనకి స్థలం ఇస్తే ఆయన చేస్తాడంట దూతలతో విందు. నీ కోసం ఆయన విందు చేస్తుంటే ఆయన కోసం నువ్వు విందు చేస్తావనుకుంటున్నావు? ముందు నీ హృదయంలో స్థలం ఇస్తే ఆయన గొప్ప విందు చేస్తాడు. ఆయన హృదయంలో స్థలం ఇచ్చావు కాబట్టి సంతోషం ఉంది కాబట్టి నువ్వు అందరి కోసం విందు చేయి. మంచిది. ఎందుకంటే నా సంతోషం ఉంది, ఆ సంతోషాన్ని పంచుకోవడం కోసం ఏం చేస్తున్నాం మనం? అందరినీ పిలిచండి, మాకు చాలా సంతోషం, క్రీస్తు మా కొరకు జన్మించాడు, మేము రక్షించబడ్డాం. మా సంతోషాన్ని మేము ఎట్లా అసలు ఆ సంతోషాన్ని పొంగిపోతుంది మాకున్న సంతోషం. అందుకే మీ అందరినీ కూడా పిలిచి రండి, మా సంతోషంలో పాలు పంచుకోండి అని మీ అందరి కొరకు ప్రేమ మీద రేపు సిద్ధపరిచి ఉన్నాం. ఇంకా మా సంతోషంలో మీరు కూడా పాలు పంచుకుంటే మీరు కూడా సంతోషంలో ఎన్నెన్నో మనం చేస్తా ఉన్నాం. ఆ సంతోషానికి మాదిరిగా నూతన వస్త్రాలు వేసుకుంటా ఉన్నాం. ఆ సంతోషానికి మాదిరిగా చాలా చాలా మనం చేస్తా ఉన్నాం. కానీ అసలైన సంతోషం లేకుండా ఏం చేస్తున్నావు? కాబట్టి క్రిస్మస్ లో అడుగు పెట్టే ముందు నిజమైన క్రిస్మస్ ని జరుపుకుంటూ నువ్వు అడుగు పెట్టాలని నా ఆశ, నా వేదన, నా ప్రార్థన, నా మనవి. అతి కృప దేవుడు మనందరికీ దయచేయగాక. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. విన్నటువంటి ఈ గంట ప్రసంగంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము రక్షించబడి పండుగ చేసుకుంటే ప్రభువుకు ఆనందం,